చెప్పినట్టు ఆ పరిస్థితి మారుతా ఉంది. యువకులు మళ్ళీ దేశం గురించి, ప్రపంచం గురించి, అలాగే మొత్తం సాధారణమైన చుట్టుపక్కల ఉండే ప్రజానీకం గురించి ఆలోచించడం మొదలెట్టారు. దాని యొక్క స్పష్టంగా సంకేతాలు మనకు కనపడుతున్నాయి. ఇటువంటి సందర్భంలో మార్క్సిస్ట్ పార్టీ యువజన సమ్మేళనం పెట్టడం చాలా సముచితంగా ఉంది. ఈ యువకుల్లో రాజకీయాల వైపుకి, ప్రపంచం వైపుకి వారి దృష్టి మళ్ళిందంటే అది కొన్ని సందర్భాల్లో హానికరమైన వైపుకి మళ్ళింది, కొన్ని సందర్భాల్లో అభ్యుదయం వైపుకి మళ్ళింది. మన యొక్క పాత్ర ఏమిటంటే యువకుల యొక్క ఆలోచనల్ని అభ్యుదయ భావాల వైపుకి మళ్ళించి సామాజిక మార్పులో వారు ముఖ్యమైన పాత్ర నిర్వహించేట్టుగా చేయడం. ఆ పని చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు మీరు ఆలోచిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ ఆలోచనలకు మనకు తోడ్పడే అంశాలు ఈరోజు ప్రపంచంలో, రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఇవాళ పత్రికల్లో, మీడియాలో వచ్చింది. జూన్ 23వ తేదీ, ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం. 23వ తేదీన హైదరాబాద్ నగరంలో అమెరికన్ కాన్సులేట్, కొత్త కాన్సులేట్ ప్రదేశంలో, ఇంతకుముందు బేగంపేటలో ఉండేది, ఇప్పుడు ఇంకో చోటకు మార్చారు. ఆ అమెరికా కాన్సులేట్ అంటే అమెరికా యొక్క రాయబార కార్యాలయం శాఖ. దాని ముందేంటే రోడ్డుని ట్రంప్ రోడ్డుగా నామకరణం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇది 2025 డిసెంబర్లోనే ఈ రకంగా ఆలోచన చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. కానీ ఈ కాలంలో దాన్ని అమలు జరపకుండా వాయిదా వేస్తూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆ రోడ్డుకి ట్రంప్ నామకరణం చేయాలని చెప్పేసి, ట్రంప్ పేరు పెట్టాలని చెప్పేసి వారు నిర్ణయం చేశారు. ఆ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని చాలామంది అనుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలో ట్రంప్ నిర్వహిస్తున్న పాత్ర, అమెరికా సామ్రాజ్యవాదం నిర్వహిస్తున్న పాత్ర, ట్రంప్ యొక్క విధానాలు మన భారతదేశం మీద, మన రాష్ట్రం మీద పడుతున్న దుష్ప్రభావాలు, ఇవన్నీ పరిశీలన చేస్తే ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ట్రంప్ను విమర్శిస్తాడు, ఖండిస్తాడు తప్ప ఆయన పేరును పెట్టి పూజించడు. రేవంత్ రెడ్డి ఆ పని చేస్తున్నాడు. యువకుల యొక్క బాధ్యత లేదా? దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. యువకులందరూ ప్రశ్నించేట్టుగా చేయాల్సిన బాధ్యత మనకి ఉంది. ఏం చేశాడు ట్రంప్? మీరు చూస్తున్నారు, గత 100 రోజుల నుంచి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాడు. ఇవాళ పత్రికల్లో వచ్చింది, ఇరాన్ తోటి అమెరికా ఒడంబడిక చేసుకోబోతున్నట్టు వచ్చింది. ఒడంబడిక జరిగితే మంచిది, కానీ ఇటువంటి ఒడంబడికలు గతంలో చేసుకున్నామని చెప్పేసి ప్రకటన చేసి ఒడంబడిక చేసుకున్నట్టుగా నటించి మళ్ళీ దుర్మార్గాలు చేసిన సందర్భాలు మన చరిత్ర అంతా మనకు తెలుసు. అలా జరగదని అనుకున్నాం. కానీ ఈ 100 రోజుల యుద్ధంలో ప్రపంచం ఎంత ఏమైపోయింది? మన దేశానికి ఎంత నష్టం జరిగింది? మీరందరూ మోటార్ సైకిల్ నడుపుతుంటారు. పెట్రోలియం ఉత్పత్తులు ఎట్లా పెరిగినాయి? మనందరం గ్యాస్ తోటి వంటలు చేసుకుంటుంటాం. ఇంట్లో గ్యాస్ ధరలు ఎంత పెరిగినాయి? ఎన్నిసార్లు పెంచారు? ఇక్కడ మోడీ గారు ఏం చెప్తున్నారు? ఇది మా వలన జరగలేదు, ఇరాన్ యుద్ధం మూలంగా జరిగింది. ఇరాన్ యుద్ధానికి ఎవరు కారణం? ట్రంప్ కారణం. ఎవరు యుద్ధం మొదలెట్టాడు? ఎవరు బాంబులు వేశారు? ఎవరు మనుషులను చంపారు? అక్కడ అమెరికాలో ఒక బాంబు చేయలేదే, ఇరాన్ ఒక మనిషిని చంపలేదే. మొత్తం ఇరాన్ని పరిపాలించే ఒక 50 మంది ముఖ్య నాయకుల్ని, అత్యున్నత స్థాయి నాయకులందరినీ ఒక్కరోజు, రెండో రోజే, యుద్ధం ప్రారంభించిన రెండో రోజే హత్య చేశారు అమెరికా. కాబట్టి అమెరికా చేస్తున్న యుద్ధం ఈరోజు మనకి ఈ పరిస్థితుల కారణం ఇరాన్ కాదు. వాస్తవంగా ఇరాన్ యుద్ధం ప్రారంభమైన మనకు గ్యాస్ సప్లై చేసింది, మనకు ఆయిల్ సప్లై చేసింది. భారతదేశం మా స్నేహితురాలు కాబట్టి మేము యుద్ధం జరుగుతున్న వారికి మేము తక్కువ ధరకే సరఫరా చేస్తామని చేశారు. ఆ సరఫరాలను కూడా ఆపేసింది ఎవరు? భారతదేశానికి రాకుండా అమెరికా. ఎందుకంటే ఆ పడవలు వచ్చే ప్రాంతాన్ని దిగ్బంధనం చేశారు. అటు పడవలు పోకుండా, ఇటు పడవలు పోకుండా చేసింది అమెరికా.
ఇంత దుర్మార్గంగా భారతదేశ ప్రజలకి, ఆ భారతదేశ ప్రజల్లో భాగంగా తెలంగాణ ప్రజలకు కూడా ద్రోహం చేసిన ట్రంప్ పేరు ఈరోజు రోడ్డుకు పెడతానంటే సిగ్గుపడాలి కదా రేవంత్ రెడ్డి. అదేదో గొప్ప విషయంగా చెప్పుకుంటున్నాడు. ఈరోజు రైతాంగానికి ఎరువులు కొరత ఏర్పడింది. ఒకవేళ ఎక్కడ దొరికినా చాలా విపరీతమైన ధరలకి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఎరువుల కొరతకి ఏర్పడటానికి కారణం ఎవరు? ట్రంపే. ఇరాన్ మీద యుద్ధం చేయడమే. మనకి అత్యధిక భాగం ఎరువులు ఇరాన్ నుంచి వస్తున్నాయి, కొద్ది భాగం రష్యా నుంచి వస్తున్నాయి. ఈరోజు యుద్ధం చేయడం మూలంగా, ప్రారంభించడం మూలంగా వాటి అన్ని వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోయినాయి. నూనె ధరలు పెరిగిపోయినాయి. క్రూడ్ ఆయిల్ ధరలు $70 ఉండేది యుద్ధం ప్రారంభం కాకముందు, $100 పోయింది, $120 పోయింది. ఇవాళ చూస్తే $84 తగ్గింది. ఎందుకంటే ఒప్పందం జరుగుతుంది. తగ్గినా కానీ మరి $70 రాలేదు, $84 ఉంది. ఇంకా క్రమేణా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కొరత యుద్ధం ఆగిపోయింది కాబట్టి వెంటనే సరఫరా రాదు. నిజంగా పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉంటే ఇంకో సంవత్సరాలు బట్టి పాత స్థాయికి మళ్ళీ రావాలంటే అప్పుడు దాకా మన రైతాంగం తీవ్రమైన ఇబ్బందులకి గురవుతారు. ఇప్పుడు ఎల్ నీనో వచ్చింది, దీని మూలంగా వర్షాలు కూడా తగ్గుతాయి అంటున్నారు. అటు వర్షాలు తగ్గి, ఇటు ఎరువుల ధరలు పెరిగి మన రైతాంగం ఏమైపోవాలి? బాధపడటం కాదు. దీనికి ఎవరు కారణం? దీనికి ట్రంప్ కారణం. అందుకని ఆ ట్రంప్ ఈరోజు మన భారతదేశ రైతాంగానికి ఈ రకంగా ద్రోహం చేసిన ట్రంప్ను తీసుకొచ్చి ఇక్కడ మనం వీధిలో పేరు పెడతామని చెప్పి ఎందుకు మనం అంగీకరించాలని చెప్పేసి ప్రజలకు చెప్పాల్సి ఉంది. ఇంతటితోటి కాదు, ఇరాన్ మీద యుద్ధం కాదు. గత సంవత్సరం 2025లో అమెరికా మన దేశం మీద సుంకాలు విధించింది. మీ దేశం నుంచి ఎక్కడైనా ఎగుమతులు అయితే ఆ ఎగుమతుల మీద సుంకం విధిస్తాం మేము. అంటే మీరు $100 ధరకు మాకు పంపిస్తే దాని మీద సుంకం విధిస్తాం $50, $150 ధర అవుద్ది. కాబట్టి మీరు అమ్ముకోవడం సాధ్యం కాదు. కాబట్టి సుంకాలు విధించారు. సుంకాలు విధించడమే కాదు, మా దేశం నుంచి మీ దేశానికి దిగుమతులు చేసుకోవాలా, దిగుమతుల మీద ఏం సుంకం వేయకూడదు. మీరు దిగుమతులు చేసుకోవడంలా మొక్కజొన్నలు దిగుమతి చేసుకోవాలి, సుంకం వేయకూడదు, పన్ను వేయకూడదు. సోయా దిగుమతి చేసుకోవాలి, సోయా గింజలు, దాని మీద పన్ను. కోడి కాళ్ళు దిగుమతి చేసుకోవాలి, దాని మీద పన్ను వేయకూడదు. పాలు, వెన్న, జున్ను దిగుమతి చేసుకోవాలి, దాని మీద పన్ను వేయకూడదు అని చెప్పేసి మన మీద ఒత్తిడి చేశాడు. మీరు ఎగుమతి చేస్తేనే మేము సుంకం వేస్తాం, మీరు దిగుమతి చేస్తే మా మీద పన్ను వేయకూడదు అని చెప్పేసి చేస్తే దానికి లొంగిపోయి ఈ మోడీ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధమైంది. మధ్యలో యుద్ధం వచ్చేసి ఆగింది. ఇప్పుడు మళ్ళీ చర్చ జరిగింది. ఆ చర్చలో దాదాపు అంగీకారం కుదిరిందని చెప్తున్నారు. అదే కనుక పూర్తి స్థాయి అంగీకారానికి వస్తే మన రైతాంగానికి మళ్ళీ ఇంకొక తీవ్రమైన ఆర్థిక ఇబ్బంది, భారాలు మన మీద పడతాయి. దీనికి ఎవరు కారణం? ట్రంప్ కారణం. అటువంటి ట్రంప్ పేరు తీసుకొచ్చి మన హైదరాబాద్లో వీధికి పెడతానంటే మనం ఎందుకు అంగీకరించాలి? వీళ్ళని వదిలేయండి. ఇక్కడ ఉండే కుటుంబాల పిల్లలు ఎవరైనా అమెరికాకి వెళ్ళారో లేదో తెలియదు, పంపించాలనుకునే వాడు కూడా ఉండొచ్చు. కానీ ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రాంతంలో కాస్త మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి కుటుంబం నుంచి అమెరికాకి వెళ్ళిన వాళ్ళు, అమెరికాకి పంపించాలనుకునే వాళ్ళు ఉన్నారు. మన దేశం నుంచి అమెరికాకి రండి అని చెప్తే మన వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? H1B వీసా ఇవ్వం, మీరు గ్రీన్ కార్డుకి అప్లై చేశారా, ఎక్కడుండే దానికి లేదు, మీ దేశం వెళ్ళిపోండి, గ్రీన్ కార్డు వస్తే రండి, లేకపోతే అక్కడ ఉండిపోండి అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. అంతకుముందు $10,000 ఫీజు కడితే H1B వీసాకి ఉండేది, ఇప్పుడు $1,00,000 కట్టమని చెప్పేసి చెప్తున్నారు. ఈ రకంగా మనం చదువుకున్న యువకులు ఎక్కడికైనా పోయి బతుకుతాం, చాకరీ చేసుకుని చెప్పంటే వాళ్ళకు కూడా అవకాశాలు లేకుండా ఈరోజు ట్రంప్ చేశాడు. ఆ రకంగా చేసినందుకు ఆయన పేరు ఇప్పుడు మనం రోడ్లో పెట్టి పూజలు చేయాలా? మరి రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆలోచించాలిగా. ఆలోచించకుండా అనాచితంగా ఆ ట్రంప్ పేరు పెడితే ఆయన తీసుకొచ్చి ఇంకేదో కిరీటం పెడతాడు అనుకుంటున్నాడు. కిరీటం కాదు పెట్టేది, ఉరితాడేస్తాడు భారతదేశ ప్రజలకి, వీళ్ళందరికీ. అది వేశాడు ఇరాన్ ప్రజలకి. ఇరాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేసాడు. అందుకని మనకేదో మేలు చేస్తాడని చెప్పేసి అనుకుంటే పొరపాటు. అందుకనే మనం ఈ యువజన సమ్మేళనం నుంచి ఆ ట్రంప్ పేరు ఆ వీధికి పెట్టేదానికి లేదు, పెడితే ఒప్పుకోమని చెప్పేసి మనం తీర్మానం చేసి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుసుకున్నాం.